వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. చిగురు పప్పు చేస్తున్నానండి. కందిపప్పు 2 times బాగా కడుక్కోవాలండి. కడుక్కున్నాక చిగురు కూడా బాగా కడిగి పెట్టేసేయాలండి. నేను ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి. పప్పుకు కంపల్సరీ ఉల్లిగడ్డ ఉండాలండి. చిగురు బాగా కడిగి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలానే పెట్టేస్తానండి. నేను బాగుండదు. ఇట్లా చివరన కొంచెం ముదిరిపోయినట్టు ఒక్కటి తీసేసేయాలి. పుల్లలు ఉన్నా బాగుంటాయండి. ఈ పప్పు చిగురు పప్పు కొంచెం గట్టిగా చేసుకోవాలి, బాగుంటుందండి. లేదు కుక్కర్ పెట్టేస్తాను పప్పు మీద, స్టవ్ మీద అండి. స్టవ్ మీద చింత చిగురుతో ఫ్రై చేస్తానండి. వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ సైజులో తరుక్కోవాలి. ఫ్రై మరీ చిన్నగా తరగకూడదండి. చిన్నగా కట్ చేసుకుంటే మరీ మెత్తగా చిన్నగా అయిపోతాయి వేయించే వరకు. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్, కారం అండి, కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. ఉప్పు అండి, చిగురు చాలు పసుపు అండి, ఉప్పు. ముందు ఇది మిక్సీకి వేసుకొని వస్తాను. ఎల్లిపాయలు వేసి మిక్సీ పడతానండి. జీలకర్ర కూడా వేస్తాను. కారం అవన్నీ మెత్తగా వేసుకొచ్చుకున్నాక ఈ చిగురు వేసి తిప్పాలండి. చూపించు చిగురు. ఈ చిగురు అనేది వేసి తిప్పాలి. వేసుకోవాలండి. చూడండి, ఇట్లా మిక్సీకి వేసుకుంటే ఇట్లా కావాలి. ఒకప్పుడు రోట్లో దంచుతుంటివ్వండి. అప్పుడు కొంచెము చిగురుకి ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. ఎందుకంటే చిగురు వేగాలి కదా, కొంచెం ఎక్కువనే వేసుకో. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఆవాలు ఎక్కువ వేసుకోండి. రోస్ట్గా వేయించుకోవాలండి. కొద్దిగా రోస్ట్ కావాలి. వాటర్ ఆనియన్స్ కర్రీ బాగుంటుందండి. చిగురు మిక్సీకి వేసి ఎల్లిపాయ కారము మిక్సీకి వేసి చేస్తే వంకాయలు ఫ్రై బాగుంటుందండి. కారము, ఉప్పు, కొబ్బరి, ఎల్లిపాయలు మిక్సీకి వేసినాక కొద్దిగా చిగురు మిక్సీ పట్టుకుంటే వంకాయలు ఫ్రై చేసి ఆ కారం వేయాలండి. చిగురు కారము చాలా బాగుంటుంది. పోయి నీకు పోయినాక వేయాలండి. కొంచెం ఉల్లిగడ్డ వంకాయ వేసుకోండి. నైట్ చపాతీకి కానీ అన్నంకి కానీ చాలా బాగుంటుందండి ఇది. వంకాయ కూడా బాగా రోస్ట్గా వేసుకోవాలండి. ఆయిల్లోనే వేయించుకున్నాం కదా, తొందరగా వంకాయ కూడా మనకి రోస్ట్ అవుతుంది. ఏమాత్రము చుక్క వాటర్ వేయకూడదండి, టేస్ట్ పోతుంది కర్రీ. దొరకవు, బాగుంటుంది అండి. నీళ్ళనే వేస్తే దీనికి అంటుకపోతాయి వంకాయలకి. చిగురు వేసేయాలండి. వేపుకోవాలండి. చిగురు వేసినాం కదా, మిక్సీకి వేసిన చిగురంతా వేసేసేయాలండి. బాగా ఇది పొడి పొడికి కావాలి. చిగురు అనేది పొడి పొడిగా అవుతుంది. కొంచెం కొంచెం ఇట్లా పొడి పొడి కావాలండి. ఇంకొచ్చేసేపు వేయించి వంకాయలు వేసి కలిపేయాలి. ఇంకా కొంచెం వేగాలండి. చిగురు కదా, కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటే వేస్తే తొందరగా వేగిపోతుంది. వంకాయలు వేసేసి కలిపేది. ఇది కొంచెం ఆయిల్ ఉండాలండి, బాగుంటుంది.
వంకాయలు వేసి కలిపేసి చూడండి. ఇట్లా చిగురు ఎల్లిపాయ కారము మిక్సీకి వేసుకొని చేసుకోవాలండి. వంకాయ ఫ్రై బాగా మగ్గినాక తీయాలండి. చూడండి ఎంత బాగుంది కదా కర్రీ. బాగా మగ్గాలి. వంకాయలో కొంచెం వంకాయ పట్టేసుకుంటే పులుపు బాగుంటుంది. ఇంకా తీస్తానండి. ఇట్లనే ఉండాలండి. ఆయిల్ ఇట్లా కొంచెం కర్రీ అనేది మెరుస్తూ ఉండాలి. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. తీస్తానండి, సర్వ్ చేస్తాను గిన్నెకి. బాగుంటుందండి ఇది. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. చిగురు వంకాయ ఫ్రై అయ్యిందండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. మిక్సీకి వేసి చిగురు ఎల్లిపాయ కారం అన్నీ వేసి చేసుకుంటే వంకాయ చాలా బాగుంటుంది. పప్పు ఎనిపేస్తానండి. ఎంత బాగుంది కదా. పప్పు ఎనిపేస్తానండి. ఉప్పు కారం వేసేసి కారం అండి, ఉప్పు అండి. కొంచెం పప్పు గట్టిగా ఉండాలండి, చిగురు పప్పు. పప్పు మగ్గించుకోవాలి. పప్పు గట్టిగా ఉండాలండి, చిగురు పప్పు. గుమ్మరి గిన్నెకి సర్వ్ చేస్తాం. గుమ్మరి చేస్తే పప్పు అయిపోతుంది. పోపు పెట్టుకోవచ్చు. పప్పుకు పోపు వేసేస్తున్నానండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 పండు మిర్చి అండి. ఇంగువ అండి, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ లేకుంటే మాకు ఫుడ్ బాగుండదండి. కంపల్సరీ ఇంగువ వేసుకుంటామండి మేము అన్నిట్లో. ఇంగువ వేసుకోకుంటే టేస్టే ఉండవు. అంత కలిపేయాలండి. పోపు వేసినాం కదా, నిండా అయింది. కలిపేస్తున్నానండి. అయిందండి పప్పు. చిగురు పప్పు చిగురు వంకాయ ఫ్రై అండి. చిగురు వంకాయ ఫ్రై, చిగురు పప్పు అండి. అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా చేసుకోండి. వంకాయ చాలా బాగుంటుందండి. వంకాయ ఫ్రై ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది పాతకాలం నాటి వంకాయ ఫ్రై అండి. చిగురు పప్పు.